పెళ్లి చేసుకొని పిల్లలు కానీ మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి మళ్ళీ ముసలైపోయి చచ్చిపోయేంత వరకు మీతో పాటు ఉండేది ఎవరో తెలుసా? ఎవరమ్మా? మీ ఆత్మీయ తండ్రి. హల్లెలూయా. అంతే, ఇంతకు మించి ఎవ్వరు మీతో ఉండరు. ముఖ్యంగా మన జీవితకాలం అంతా మనతో ఉండేది మన దేవుడైతే రెండవ స్థానంలో దైవ సేవకుడు మనతో నిలుస్తాడు. కాబట్టి దైవ సేవకుల విషయంలో చాలా కృతజ్ఞత కలిగి బ్రతకాలి. వారికి మీరు ఎంత ఇచ్చినా ఎంత చేసినా చాలా తక్కువే. అందుకే ఇందాక నేను ఆ మాట అడిగాను, మీరు ఏం చేయగలుగుతారు దేవుని కోసం? దైవ సేవకులకు ఏమి ఇవ్వగలుగుతారంటే దేవుని రుణం మీరు తీర్చలేరు. అలాగే దైవ సేవకులకు కూడా మీరు ఎంతో కొంత రుణపడే ఉంటారు. ఎందుకంటే ఇది లోకపరమైనటువంటి రుణం కాదు. ఇది ఏదో డబ్బులు ఇస్తే డబ్బులు తిరిగి బదులు ఇచ్చేది కాదు. ఏదో వస్తువు ఇస్తే చూడండి, పెళ్ళికి వచ్చినప్పుడు మీ పెళ్ళికి వచ్చినప్పుడు 500 అయితే వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు 500 పలహారులు వేయాలి మీరు. ఆ 16 ఎందుకో మరి మీరే చెప్పాలి. వాళ్ళ మీద ఒక 5 రూపాయలు ఎక్కువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 16లో 116లో అర్ధ 116లో ఈ 16 ఎన్ని రకాలు ఉంటాయా? నేను 16 అమ్మా ఏంటమ్మా ఒకటే రకం అనుకుంటున్నాను, కానీ ఇన్ని రకాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏంటి అంటే లోకం నుండే రకరకాలైనటువంటి ఆచారాలు ఇవి. సరే, ఇప్పుడు అదేంటి అంటే బదులు ఒకంత ఇస్తే తిరిగి బదులు ఇచ్చేయాలి. దాన్ని ఉంచుకో. ఒకవేళ వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇవ్వలేదనుకో, అప్పుడు వచ్చి తినేసి వెళ్ళిపోయారు, వాళ్ళకి మేము డబ్బులు కూడా కనీసం ఏమి ఇవ్వలేదు, మేము కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, అయినా సరే దానికి బదులు ఇవ్వలేదు అని చెప్పి తిట్టుకుంటారు. లోకంలో సాంప్రదాయం, లోకం నుండే తీరిది. కానీ దైవజనులు దేవుడి విషయంలో దేవుడు మనం తిట్టుకుంటే మన పరిస్థితి ఏమవ్వాలా? దేవుడికి మనం ఎంత రుణపడి ఉన్నాం? దేవుడు ఎన్ని వేలు చేశారు? అసలు మనం పుట్టించడమే గొప్ప కార్యము. దేవుడు మనల్ని పెంచి పోషించడం, దేవుడు మన అన్ని విషయాల్లో మనకు తోడుగా ఉండి నడిపించడం, మన ఆరోగ్య విషయంలో, ఆత్మీయ విషయంలో, ఆర్థిక విషయంలో, మనకున్నటువంటి సమస్యల విషయంలో రకరకాల జీవితాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తే మనం ఈ అన్నిటిలో ఎంత రుణం దేవుడికి తిరిగి చెల్లించగలుగుతాం? ఎంత కాదు, అసలు ఏది చెల్లించలేదు. అదేవిధంగా దైవ సేవకులు కూడా మన బ్రతుకు దినాలన్నింటిలో కూడా వారి బ్రతికి ఉన్నంత వరకు భూమి మీద దేవుడు అప్పగించిన బాధ్యత మన విషయంలో నెరవేరుస్తూ ఉంటారు. అందుచేత వారి రుణము కూడా మనము తీర్చుకోలేనిది. కాబట్టి దేవునికి ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు, దైవ సేవకులకు ఏదైనా ఇవ్వవలసి వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా దయచేసి సణుక్కొని గొనుక్కొని ఏది ఇవ్వకూడదు. సంతోషంగా ఇవ్వాలి. దేవుని వాక్యం చెప్తుంది, సంతోషంగా ఇచ్చేవారికట హల్లెలూయా, హల్లెలూయా, సంతోషంగా ఇచ్చేవారికి